ఇది అన్యాయం, మీరంతా క్రిమినల్స్, మీ మీద నేను కేసు పెడతాను. నీకు లా అంటే అంత ఇష్టం అయితే పోయించుకో కంప్లైంట్. నా అక్కడ కాంట్రాక్ట్ ఉంది, నువ్వేం చేస్తావు అది చూస్తాను నేను. అసలు ఏంటి 1 మిలియన్, ఆరుతో ఏం జరుగుతుంది అన్నది మనం ఇవాళ చాప్టర్లో తెలుసుకుందాం. అసలు ఈ మందలు ఏంటో తెలుసుకునే ముందు వీడియోలు చూసే మీలో చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఆ కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతి 2 to 3 డేస్లో ఖచ్చితంగా ఒక లుక్కిజం వీడియో పెడుతూ ఉంటాం. సో ఇంకా వితౌట్ గెటింగ్ లేట్ మనం చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. చాప్టర్ ఓపెన్ చేస్తే మనం పీటీజేలో ఉంటాం. ఆఫీస్లో సిఇఓ గారి రూమ్లో ఆరు అడుగుతుంది, సార్ నాకు అర్జెంటుగా ఒక $1 million అప్పు కావాలి అని. 1 million ఎందుకు ఆరు నీకు? అది ఇప్పుడు కారణం చెప్పలేను సార్, నాకు అర్జెంట్ అవసరం ఉంది. సరే కానీ అది కొంచెం పెద్ద అమౌంట్లో ఉంది. అదే ఉంది సార్, నేను కొద్ది రోజుల్లో డెబ్యూట్ చేయబోతున్నాను, ఒక సినిమా కొన్ని యాడ్స్ చేస్తే అయిపోద్ది, జస్ట్ అంతే. ఈ 1 million నేను మీకు ఇచ్చేస్తాను, కానీ నా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసుకోండి, ఏం పర్లేదు. సరే ఇస్తాను, $1 million ఇస్తాను. ఇది అలా ఉంటే మన ఆరు ఈ $1 million తీసుకుని ఏం చేస్తుంది తెలుసా? ఆరు ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి ఒక కంపెనీ పెడుతుంది. వీడు తన బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు మేనేజర్గా చేస్తూ తిన్న సిఇఓ, తన పూర్తి పేరు ఆరు లీ 6 లీ, ఎనీవేస్ తనని సిఇఓ చేసేసి ఉంటాడు. 100% షేర్స్ తన హ్యాండ్స్లో ఉన్నాయి. కొంచెం రాంగ్ సౌండింగ్ వస్తుంది, ఎందుకు 100% షేర్లు తన దగ్గరే ఉన్నాయి నాకు తెలుస్తుంది, తొందరలోనే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం పీటీజేలోనే మన ఆలివర్ వాళ్ళని చూస్తాం. రేపు ప్రస్తుతం కండిషన్ అంత బాగాలేదురా, అయినప్పటికీ మనం ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం అని అందరికీ మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. కానీ డానియల్ మాత్రం వాడు ఆలోచన వేరే ఉంది. అంతా బాగానే ఉంది కానీ వాస్కో ఎందుకు వస్తున్నాడు రోజు? వాస్కో భయం ఏంటంటే డానియల్ మన డ్యూక్కి ఇలా జరిగింది కదా, డానియల్ తోటి ఇంకెలా బిహేవ్ చేస్తారని ఒక భయంతో ఇంకా మళ్ళీ ఇట్లాంటి ఏం జరగకూడదని వాస్కో తోడుగా వస్తున్నాడు. ఇది అలా ఉంచితే ఆరు కంపెనీ ఏదైతే ఉందో స్కై రాకెట్ లాగా సెర్చ్ లిస్ట్ వెళ్ళిపోతూ ఉంది. అంటే గూగుల్ ఓపెన్ చేయగానే టాప్ సెర్చెస్లో ఉంటుందంట. ఎందుకు? ఆరు ఆల్రెడీ డెబ్యూట్ కాబోయే స్టార్, తనొక కంపెనీ పెట్టిందంటే అఫ్కోర్స్ కొద్దో గొప్ప హైప్ ఉంటుంది కదా. అందుకనే ఇప్పుడు అది పీటీజేని కూడా దాటేసి ఆరు ఎంటర్టైన్మెంట్స్ ఈ రెండు గత కొద్ది రోజులుగా టాప్ సెర్చెస్లో ఉన్నాయంట. సిఇఓ కొంచెం టెన్షన్ పడుతున్నట్టు కనపడతాడు. ఇది ఎలా ఉంటే మనం నెక్స్ట్ సీన్లో ఉన్నాడు కదా మన ఆరు బాయ్ ఫ్రెండ్, వాడిని చూస్తాం. ఇదేంటంటే వీడిని కలిసిన 6 నెలల తర్వాత అంట. మనవాడు చెప్తాడు, ఆరు ఇది మనకి పీటీజే కంపెనీ వద్దు, వీళ్ళు 70% వాటి వాళ్ళే తీసుకుంటున్నారు, అంత అన్యాయం, నువ్వు బయటకు వచ్చేసేయి, మనం పెడతాం కంపెనీ అని చెప్తూ ఉంటే, కాదురా 70% అది ఇది అంటున్నావు బాగానే ఉంది, తెలుసు నాకు కూడా 70% తీసుకుంటున్నారు, మనం చేయలేం, కానీ నేను అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చున్నాను, నేను సచ్చినట్టు ఉండాలి అది అయ్యేదాకా. సరే ఓ పని చేయరు, ఒక $1 million మీ సిఇఓ గారి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోరా. ఆయన నాకెందుకు ఇస్తాడు? నువ్వు కాబోయే స్టార్వి, డబ్బులు ఇస్తాడులే ఏదో విధంగా చెప్పి, నేను ఇట్లా ఏమి చేసి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి తీసుకొచ్చాయి, మనం దాంతో ఒక కంపెనీ పెడదాం. నువ్వు అతనికి ఏంది, నేను నా కాంటాక్ట్ ఎక్స్టెండ్ చేసుకోవాలని చెప్పి వచ్చేసేయి, నీకు ఎట్టగా ఫేమ్ ఉంది, మనం ఎట్టైనా సక్సెస్ అవుతాం, ప్లస్ నాకు కొంతమంది ఇన్వెస్టర్స్ ఎట్టయినా వస్తారు, దాని ద్వారా మనం ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం వల్ల వచ్చే ఈ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ప్లస్ ఈ $1 million రెండు కలిపి కట్టేద్దాం అని చెప్పాడంట. ఆడిని గుడ్డిగా నమ్మేసి మహాతల్లి కంపెనీ పెట్టేసింది ఆరు ఎంటర్టైన్మెంట్స్. ఇది ఇప్పుడు ఏంటంటే ఫోటోషూట్ జరగబోతుంది, ఆరు అక్కడికి వస్తుంది, చూస్తే ఏమీ లేదాడా, జస్ట్ అంతా బేసిక్ బ్యాక్గ్రౌండ్, ఏం మేకప్ ఆర్టిస్టులు స్టైలిస్టులు ఎవరు లేరు. ఆరోగ్య డౌట్ వస్తుంది, ఏంటి ప్రొడక్షన్కి $1 million ఖర్చు పెట్టేశారా వీళ్ళు, చూస్తే ఏమీ లేదేడా. ఆరు డౌట్గా ఉంటుంటే సడన్గా ఒక అతను వచ్చి, మేడం నేనే డైరెక్టర్, నేను ఈ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్. అవునా సార్. ఇప్పుడే సడన్గా వీడు బాయ్ ఫ్రెండ్ గారు తలుపేస్తాడు. ఏందని చూసి ఈయన అంటాడు, మేడం ఇంకా మీరు రెడీగా ఉండండి న్యూడ్ ఫోటోషూట్కి. ఎందుకన్నా నేను చెప్పినాడు చూపించేస్తున్నా ఫోటోషూట్, ఏం ఫోటోషూట్ అని, షూట్ వీడియోనే డైరెక్ట్. ఏం మాట్లాడుతున్నారు సార్, నేనేంది అయి చేయడం ఏంటి, ఇది నార్మల్ ఫోటోషూట్ కదా, యాడ్ కోసం కదా, మన కంపెనీ ఫస్ట్ యాడ్ కదా ఇది. హే ఎర్రోడ్లో కనపడుతున్నాను నీకు, ఇది ఆడు బాయ్ ఫ్రెండ్ అంటాడు. నువ్వు నా డబ్బులతో జల్సాగా తిరుగుతూ వేరే అబ్బాయిలకి బిట్టేస్తుంటే నాకు తెలియదు అనుకుంటున్నావే నువ్వు? వీడికి విషయం అంతా తెలిసిపోయింది. నీకు నేను అలా చేస్తాను ఎవరు చెప్పాడురా నీకు? వెనకాల నుంచి మేనేజర్ వచ్చి మన ఆరు గొంతు పట్టేసుకుంటాడు.
ఏ ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నీకు దగ్గర మేనేజర్గా నన్ను ఎందుకు ఉంచాడు అనుకుంటున్నావు? మా బాస్ ఇలాంటి దానివల్ల నేను నా దవడ పగల కొట్టించుకున్నాను. సో ఇంకా మాకు టెన్షన్ పెట్టుకో. ఎంత అన్యాయం, నేను కేసు పెడతాను అది ఇది అంటుంది ఆరు. అప్పుడే సడన్గా సీఈఓ వచ్చి, ఓ కేసు పెడతావా, నీకు న్యాయం అంటే అంత నమ్మకం ఉంటే పో, అది చూస్తా, ఇదో నాకు అక్కడ కాంట్రాక్ట్ ఉంది. సార్ మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఓ నేను నీ బాయ్ ఫ్రెండ్ బ్లడ్ బ్రదర్స్, వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు అంట. యాక్చువల్గా నీకు ఇచ్చిన 1 million మళ్ళీ నా కాడికి వెనక్కి వచ్చేసింది. 1 million నా కాడికి వెనక్కి వచ్చిన యాజ్ పర్ పేపర్స్ కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు నాకు ఇంకా $1 million అప్పున్నావు. నీకు పైసా రాకపోయినా నువ్వు నాకు $1 million అప్పున్నావు. అర్థమవుతున్నారు? పైగా ఇప్పుడు మరి నువ్వు కూడా ఇన్వెస్ట్ చేసావు కదా 1 million అని ఆరు తన బాయ్ ఫ్రెండ్ అడిగితే ఇన్వెస్ట్ చేశాను. ఎలా? మా అన్న 1 million మళ్ళీ నాకే వేసాడు ఈ యాడ్ దీనికోసం డౌన్ పేమెంట్గా. ప్లస్ నువ్వు మా కంట్రోల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు, చాలా ఎక్కువ చేస్తున్నావు, అందుకే మేము ఇలా చేస్తున్నాం అంటారు. ఇప్పుడు నీకు ఉండేది ఒకటే చాయిస్, మర్యాదగా ఫోటోషూట్ చేసుకొని మా 1 million మాకు కట్టేస్తావా, లేక ఇదంతా కాదు అని చెప్పి కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తావా. అలా చేస్తే ఇప్పుడు నేను పిచ్చోడినా, నేను అనవసరంగా 100% షేర్లు ఎందుకు పెడతా? కంపెనీకి $2 million అప్పు పడుద్ది అంటే నా కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు. $2 million డబుల్ అవుద్ది, అది 1 million కాస్త. దాంతోపాటు మా కాడ కూడా బ్రేక్ చేసినందుకు అదొక 1 million, మొత్తం $3 million అప్పు పడుద్ది. మర్యాదగా మా కాడ వచ్చి పని చేస్తావా లేక ఏంటి? వీళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆరు అన్కాన్షియస్ అయిపోయే పరిస్థితిలో, సార్ మీకేమైనా హెల్ప్ కావాలా నాది అని మేనేజర్ అంటాడు. ఇప్పుడు ఏదో జరగబోతుంది అన్నట్టు చూపిస్తారు మనకి. ఏంటి సిగ్గుపడుతున్నావు? అన్ని మందికి మెసెంజర్లో ఫోటోలు పెట్టినప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందా? నా మీద జాలి కూడా లేకుండా నన్ను అన్నేసి ఎన్ని ఫోటోలు పొడిసావు కదా ఆరు అని ఆ బాయ్ ఫ్రెండ్ గాడు అరుస్తూ ఉంటాడు. ఈడు మేనేజర్ గాడేమో క్లిక్ 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 అంటూ ఫోటోలు తీస్తూ ఉంటాడు. సార్ నేను ఇప్పుడు ఎక్స్పోజర్ పెంచబోతున్నాను అది ఇది అంటే మనకి ఇంకో విషయం తెలుస్తుంది. అప్పుడే ఈడు చెప్తాడు సీఈఓ ఏమనంటే, అరు నువ్వేం టెన్షన్ పడ మాకు, మేము జస్ట్ 1 time యూజ్ అలాంటి వాళ్ళం కాదు, నువ్వు రిటైర్ అయ్యేదాకా నీ చేత పని చేయించుకుంటాం, నువ్వు మాకు వాకింగ్ ATM లాంటి దానివి. సో నీ ఫొటోస్ రాకూడదు అనుకుంటే బయటికి, నువ్వు రిటైర్ అయ్యేదాకా నాకు అక్కడ పని చేయాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఆరు చెప్తుంది, ఇది కాస్త ఫ్లాష్ బ్యాక్. ఆ రోజు రాత్రి మన వీళ్ళు వచ్చాడు కదా, ఫస్ట్ గ్యాంగ్స్టర్ వచ్చినప్పుడు పర్సనల్గా మీట్ అయ్యి మాట్లాడతా అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ మీటింగ్ కాడికే వస్తాం మనం. హే అమ్మాయి, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అది ఇది రిలేషన్ ఇట్లాంటి క్వశ్చన్లన్నీ అడుగుతుంటే, సార్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అరువు వాడిని వదిలేసాడు, ఏం అవసరం లేదు, నేను టాప్లో కూర్చోబెట్టి పూజి మాది, నువ్వు టాప్లో ఉంటావు, చాలా మనీ వస్తుంది, చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది, వాడి వల్ల మా వాడు ఉన్నాడు మంచోడు అంటే సీఈఓ బాగా చెప్తూ ఉంటాడు. ఆరు హెసిటేట్ అవుతూ ఉంటుంది, ఏం చెప్పాలని. ఈడేమో ఆరు నువ్వు నాకు చాలా ఇష్టం అది ఇది అని చెప్తుంటాడు. దూరం నుంచి కరెక్ట్గా చెప్పాలంటే రూమ్ బయట నుంచే గడప దగ్గర మన లాస్ట్ వాళ్ళంతా వింటూ ఉంటుంది. ఆరు భయపడిపోతుంది దాన్ని చూసి, ఎక్కడ లాస్ట్ వాళ్ళు నోరు చెప్పేస్తుందేమో అని భయం. కానీ లాస్ట్ వాళ్ళు ఏమీ చెప్పలేదంట. ఆలివర్ తోటి అలా చేసిన దానికి కొంచెం రిగ్రెట్ ఉన్నా, కొంచెం ఏదో మూలన అది కూడా, ఆ రోజు నేను ఆలివర్ని అందరినీ కూడా నా హార్ట్లోంచి డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఈ మేనేజర్ గారు కాలు జరుపువారు తప్పండి అక్కడికి. ఈడ అలా ఉంటే సడన్గా ఎవరో తలుపు తడుతున్నట్టు, తడుతున్నట్టు కాదు, దోసుకొని రావడానికి చూస్తున్నట్టు సౌండ్ వస్తుంది. ఏంట్రా అదే? కొమ్మ తీసి పోలీసులు ఏమన్నా వచ్చారా ఏంది? వస్తే ఏముందరా, ఇది లీగల్, మనం లీగల్గా తన దగ్గర సంతకం పెట్టేసుకున్నాం, పోలీసులు వచ్చినా పెద్ద ప్రాబ్లం కాదు అంటాడు. ఇప్పుడు కానీ తీయకపోతే మనకే ఇష్యూ అవుద్ది, ఆ మేనేజర్ గారిని వెళ్ళి తీయమని. మేనేజర్ వెళ్ళి తీస్తాడు. ఉండండి రా వస్తున్నాను అదే తలుపు తీస్తాడు, అంతే దెబ్బగా వాడు గాల్లో ఎగిరొచ్చి మరి పడతాడు. తీరా చూస్తే మన బ్యాచ్ మొత్తం ఆడే ఉంటుంది, క్రిస్టల్తో పాటు C సెక్షన్ మొత్తం అందరూ ఉంటే, అసలు వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నది మనకి ఇప్పుడు తెలుస్తుంది. మన డానియల్ టెన్షన్ పడుతూ డీజీకి విషయంతో చెప్పాలి, తనైతే సాల్వ్ చేయగలడు, ఎంతైనా ఆరు తన కో-యాక్టర్ కదా, వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు డీజీ నా మాట వినకపోతే ఏంటి పరిస్థితి అవన్నీ తర్వాత చూసుకుంటాను, ఇప్పుడు విషయం చెప్పాలంతే. అలా వచ్చి అక్కడ నిలబడతాడు, మనకి విషయం అంతా వినపడుతుంది. ఆరుతోటి అలాంటి ఫోటో తీసుకోవాలనుకోవడం ఏంటి? ఈ నా కొడుకులు తలకాయన్నా ఉందా, ఇట్లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు, త్వరగా నాన్నకి ఫోన్ చేయి గన్
బాస్కే నేను సహజంగా చేయను కానీ సరే చేస్తున్నాను ఇప్పుడు ఫోన్ చేస్తాడు. సార్ నేను గన్ పార్క్ని ఓ ఓ అదే ఆ విషయం. ఓకే ఓకే విషయం ఏంటంటే మన కృష్ణ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో తన పీటీజీలో మెజారిటీ స్టాక్ హోల్డర్ అంట, వన్ ఆఫ్ ద. అయితే ఆయన చెప్తే మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది అని ఫోన్ చేస్తారు. ఇంకా కార్ వేసుకొని వెళ్ళిపోతుంటే రే నాకు అక్కడ ఒక ఐడియా ఉందని అంటాడు డీజీ. ఐడియా ఏందని చెప్పలేదు కానీ కారు వేసుకొని వెళ్తూ ఉంటారు. ఏ మన నాన్న దగ్గర ఆగొద్దు, ఇప్పుడు మనకు అంత టైం లేదు, త్వరగా షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోవాలి మనం. ఇది అలా ఉంచితే ఆలివర్ లాస్ట్ వాళ్ళు ఎదురు పడతారు వీళ్ళకి. హే మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళి ఎవర్రా మీరు అంటాడు గన్. మేము లాస్ట్ వాళ్ళు ఐ మీన్ 6 ఫ్రెండ్స్, దీనికి నా కాడ ఒక సొల్యూషన్ ఉంది, ప్రూఫ్ ఉంది, వెళ్దాం మనం అంటారు. ఇది అలా ఉంటే పక్కనే మన డానియల్ వాస్కో ఉంటే వాస్కోని చూసి గన్ కొంచెం స్మైల్ ఇస్తాడు. సరే క్రిస్టల్ నువ్వు వెళ్ళిపో అంటాడు. ఏం మాట్లాడుతున్నావు కానీ నువ్వు లేకుండా నేను ఎక్కడికి పోయేది, చెప్పేది విను, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చాలా పనికి వస్తారు, వెళ్తే ఎలా చెప్పాలి, నా సబ్స్టిట్యూట్స్ అనుకో వీళ్ళని, వీళ్ళు బాగా పనికి వస్తారు, వీళ్ళని తీసుకెళ్ళు అంటాడు. కొంచెం నమ్మకం ఉంది గన్కి వాస్కో ఇంకా డానియల్ మీద. ఇంకేముంది ఇప్పుడు ప్రజెంట్ సీన్కి వస్తాం. క్రిస్టల్ని చూసి నా కొడుకులు కరోనా కొడుకులు, ఏ అమ్మాయి చూడు భలే ఉంది, తనతో షూటింగ్ చేద్దాం. రే మీరేం సినిమా షూటింగ్ చేయట్లా చెప్తున్నా. ఓకే ఈడు సీఈఓ అంటాడు, ఐ మీన్ పీటీజే యొక్క సీఈఓ, ఏ అమ్మాయి మీ నాన్నగారు చెప్పారు చెప్పి అన్నింటికి మేము భయపడిపోము, మేము ఎంతమంది ఉన్నారు చూసారుగా అది ఇది అంటుంటే లాస్ట్ వాళ్ళు సడన్గా ఒక రికార్డింగ్ ప్లే చేస్తుంది. ఏ అమ్మాయి నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, రిలేషన్షిప్లో ఉన్నావు, ఎట్లాంటి లైన్స్ అని వినపడుతుంది. దెబ్బకి వాళ్ళకి కింద భూమి బద్దలైపోతుంది. ఇదంతా ఏంది యాక్చువల్గా 6 ముందు మన లాస్ట్ వాళ్ళు వెళ్ళింది, ఈ ప్లస్ ఈ రికార్డర్ ఏదైతే ఉందో అది 6 మన లాస్ట్ వాళ్ళ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిందంట. నా కాడ అంత డబ్బులు లేవు అసలు నీకు అంత గిఫ్ట్ కొనిచ్చేదానికి, ఇది నా రికార్డర్ ప్లస్ ఇది అంటే నాకు చాలా ఇష్టం, నాకు నిధి లాంటిది, దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను అంటుంది. ఆ రికార్డర్ ఏదైతే ఉందో ఆ రోజు లాస్ట్ వాళ్ళతో ఆ తప్పుడున్న కొడుకు ఏవేవైతే మాట్లాడాడు అన్నీ రికార్డ్ చేస్తుంది. ఇలా చెప్తుంది. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద డంబెస్ట్ మూవీ ఇప్పుడు చేసేస్తాను, నా కాడ ఎలాంటి రికార్డింగ్స్ లేవు, ఓన్లీ సింగిల్ కాపీ, మర్యాద దీన్ని తీసుకొని 6 వదిలేయండి అని చెప్తుంది. వాళ్ళు నవ్వి ఏంటి సింగిల్ కాపీ ప్లస్ నువ్వు పోలీసులు కూడా ఫోన్ చేయలేదా, పిల్లలు మీరు పిల్లలు అంతే. మన జాయ్ కొంచెం టెన్షన్ పడుతూ మన వాళ్ళకి ఫోన్ చేద్దాం అంటుంది. నేను చెప్తున్నా తన కేటగిరీలోకి 2 వస్తారు మెయిన్, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు వచ్చినా తుమారు మైమారు అయిపోయింది. 30 మందిని 300 ముక్కల కింద కొడతారు. సరే దీని తర్వాత మాట్లాడుకుందాం. సడన్గా మన క్రిస్టల్ ఫోన్ చెక్ చేస్తుంది. ఏంటని చూస్తే మా నాన్న పంపించిన వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇంటికి ఎంతమందిని పంపించారు ఏంటంట, ఏం లేదు జస్ట్ 2 పంపించారు అంతే. హో 2నేనా, ఏదో పెద్ద బెటాలియన్ని ఆర్మీని పంపించినట్టు ఇచ్చారు బిల్డప్. వచ్చిన వాళ్ళు 2 ఆర్మీకి ఏం తక్కువేం కాదు, ఆర్మీలతో ఫైట్ చేసిన వాళ్ళు వీళ్ళు. చెప్తా ఇది అలా ఉంటే మేము ఎంతమంది ఉన్నామో తెలుసు, లెక్కలు 30 మంది ఉన్నాం మేము, మీ 2 ఎంత నాకు, మా వాళ్ళకి ఎంత ఉదికారేస్తాం. వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాలు చిటికినేలకు కూడా సరిపోరు, వీళ్ళు వేస్ట్ కడుకులే వాళ్ళ ముందు. అవునరా తెరవే వచ్చాం, ఏం చేస్తారు, తలుపు ఓపెన్ చేసుకొని ఆవిడొస్తాడు, చూస్తే గన్ అండ్ గో. వీళ్ళని చూసిన మరు క్షణమే ఈ మేనేజర్ గడు 6 మేనేజర్ ఉన్నాడు కదా, వాడికి కింద కొలాయి ఓపెన్ అయిపోతుంది, పోసేస్తాడు నా కొడుకు. మేనేజర్ గాడు ఇప్పుడు మనకు చెప్తాడు అసలు వీడికి ఎందుకు పడుతుంది ఇదంతా, ఎందుకు భయపడుతున్నాడు, వీడి స్టోరీ ఏంటి. అసలు ఏంటంటే వీడు మొదటి నుంచి కొంచెం సుపీరియర్గానే ఉన్నాడంట స్ట్రెంత్ పరంగా కూడా, కానీ ట్రైన్ అయ్యేవాడు. ప్లస్ ఈ ప్రపంచం ఏదైతే ఉందో తనకి క్రూయల్టీ ఇలా ఉండడం వల్ల తనకి ఇచ్చిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో బాగా స్వీట్గా ఉన్నాడు, అంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయంట, దీనివల్ల ఏ లాస్ జరగలేదు, అంతా బాగున్నాడంట. ఇది అలా ఉంటే ఈయన కొడుకులు మాది వీళ్ళు మాన్స్టర్స్, మనుషులు కాదు వీళ్ళు. ఇప్పుడు ఎవరైతే గన్ను కొట్టడానికి వస్తారో వాళ్ళ మీద గన్ను ఒక మూవ్ ఆడతాడు, తర్వాత రివీల్ చేస్తారు. కానీ ఇది క్యోకుషిన్ కరాటే అని అదే అనుకుంటా, అదే ఈ మార్షల్ ఆర్టే ఉంది క్యోకుషిన్ కరాటే పంచెస్ కొడతాడు. ఇంకా వీళ్ళు ఫైట్ చేస్తుంటే కొద్దిమంది వెపన్స్ తీసుకొని వస్తారు. తిక్క నా కొడుకులు, వాడుండేది గూకిమ్, వాడి ముందు వెపన్స్ ఏంట్రా, సావాలని ఉంటే తప్ప వాడి ముందు వెపన్స్ తీసుకెళ్ళొద్దు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అయితే పర్లేదు, కానీ దయచేసి ఏది జస్ట్ మీ దగ్గర ఉండే వాచ్తో చంపేస్తాడు మిమ్మల్ని వాడు. వాడి ముందు ఎటువంటి ఆబ్జెక్ట్ ఉండకూడదు, వెపన్లా వాడు ఏది ఉండకూడదు, అది థ్రెడ్ అయినా సరే.
వీళ్ళు ఏకంగా స్టాండ్లు ఈ మొత్తం ఈ ఫోటో ఎక్విప్మెంట్ ఉంది అంతా పట్టుకొచ్చేసారు. ఉతికేస్తాడు ఒక్కొక్కడిని, వెపన్స్ వాళ్ళ జస్ట్ కిక్తో నా ఎక్విప్మెంట్ అంతా బ్రేక్ అయిపోద్ది. మేనేజర్ గడ వచ్చి పడిపోతూ ఉంటుంది వీడికి ఏమో అయిపోద్దు అని. కానీ చూస్తేనేమో వాస్కో కూడా టఫ్గా ఉన్నాడు చూడడానికి, కానీ వాడు కదలటం లేదు. ఇలా ఫైట్ని చూసి షాక్ అయిపోయి ఉన్నాడు. ఈ గ్యాప్లో ఇదే నాకు మంచి ఛాన్స్, ఈ రికార్డింగ్ని ఇప్పుడు డిస్ట్రాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేయాలని చెప్పి లాస్ట్ దగ్గర రికార్డింగ్ లాగేసుకుంటాడు. అది కింద పడిపోతుంది. దాన్ని నేల మీద తొక్కేద్దాం అనే లోపల ఆలివర్ అడ్డం వచ్చేస్తాడు. ఆరు నీకోసం నేనేమి చేయట్లా, జస్ట్ నీ సక్సెస్ కోసం నేను చాలా డెస్పరేట్గా ఉన్నాను, నువ్వు సక్సెస్ అయితే చూడాలని, అందుకోసమే ఇలా చేస్తున్నాడు. ఆలివర్ ఎంత చేసినా కదలకపోయాలకి పైగా ఇప్పుడు సడన్గా మన డానియల్ అడ్డం వచ్చేస్తాడు. ఇలా అంటాడు, నేను అనవసరంగా ఇది డ్యూక్ కోసం నేను అనవసరంగా తను అవమానిస్తున్నాను, తనని డిస్క్రిమినేట్ చేస్తున్నాను, ఇలాగా సపోర్ట్ ఇచ్చి తనకి నా హెల్ప్ అవసరం లేదు, జస్ట్ ఈ ఒక్కసారికి నేను నా ఫ్రెండ్స్కి సాయం చేస్తున్నానని చెప్పి ఆ మేనేజర్ కానీ కొట్టేస్తాడు అంతే. మూసువాడి మన క్యోకుషిన్ కరాటే గన్ పార్క్ వాడిందని సేమ్ యాస్టీస్ ప్లే చేస్తాడు. ఎలా ప్లే చేశాడు అన్నది లేటర్ రివీల్ అవుతుంది. ఇప్పుడు అయినా చెప్పి స్పాయిల్ చేయాలనుకోవట్లేదు నేను. ఇదలా ఉంటే మన డ్యూక్ చెప్తాడు, అమ్మాయిలు మీరు నా వెనకాల ఉండండి, ఏం జరిగినా నేను చూసుకుంటాను, మీరు వెనకాల ఉండండి. అమ్మాయిలు ఇద్దరు విచిత్రంగా చూస్తుంటారండి, నువ్వు చూసుకుంటావా అని అన్నా మమ్మల్ని. ఇదలా ఉంటే ఈ గన్ పార్క్ గూకి మాత్రం ట్రాఫిక్ లైట్స్ సిగ్నల్స్ ఉంటాయి కదా, వాటిని తెచ్చుకొని దన్నుకుంటూ ఉంటారు. చూసే వాళ్ళందరూ పాప్కార్న్ లేదు కానీ అది కూడా అది కూడా తింటూ చూడొచ్చేమో. ఫైట్ అలా జరుగుతూ ఉంటుంది. మొత్తం సీన్ అంతా క్లైమాక్స్ వచ్చేసరికి, సార్ మేము గ్యాంగ్స్టర్స్ కాదు అని చెప్పి అందరూ మోకాళ్ళ మీద కూర్చొని ఉంటారు. మీరు గ్యాంగ్స్టర్స్ కాదు కానీ చాలా బాగా చేశారు రా, మీ వల్ల చూడు మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామని గన్నుకు అంటారు. మేము చేయడం ఏంట్రా, మీరిద్దరూ కొట్టుకొని తెచ్చారా, మేము మీ మీద చేయి కూడా వేయలేకపోయాము అంటూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్తో కొట్టుకున్నారు వాళ్ళిద్దరూ, ఆ సిగ్నల్ లైట్స్ తోటి. యాడ్ నుంచి వచ్చే అడగొద్దు నాకు తెలియదు. CEO మాత్రం ఫుల్ ఫైర్లో ఉంటాడు. ఏం మాట్లాడుతున్నా, రికార్డింగ్ ఇచ్చి నేను నిన్ను రిటైర్ అయ్యేదాకా నీ కానీ డబ్బులు దోచుకుంటాను నేను, ఇలా వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. ఇది అలా ఉంటే అరే బోసుడికే నువ్వు అయినా చేయలేవురా, ఊరుకో, ఏం మాట్లాడుతావు, నేను ఎందుకు చేయలేను క్రిస్టల్ చెప్తుంది. ఎందుకంటే నువ్వు ఇంకా పీటీజే పీటీజే ఏజెన్సీ CEO కాదు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏం అథారిటీ ఉంది, మీరు ఎంత పెద్ద కంపెనీ అయితే మాత్రం నన్ను CEOగా తీసేసేది అధికారం ఉందా మీకు? ఇది బ్రదర్ కూడా కొంచెం స్ట్రేంజ్గా ఉంది వినడానికి. మీరు CEOని ఎలా తీసేస్తారైనా, మీకు అథారిటీ ఉన్నా లేకపోతే నేను కష్టపడి బిల్డ్ చేసిన కంపెనీ మీరు ఎలా అలా చేస్తారు అంటే లీగల్గా ఎలా పాసిబుల్ అవుతుంది అది? లీగల్గానా, అది చెప్పడానికే కదరా నేను వచ్చాను. ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి ఎంట్రీ అవుతుంది. ఇతని పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. ఇతని క్రిస్టల్ వాళ్ళ ఫాదర్ ద గోట్, అంటే గోట్ అనే చెప్తా, పేరు చెప్పట్లేదు ఇప్పుడప్పుడే. నెక్స్ట్ చాప్టర్ తోటి మన ఈ పీటీజీ ఎంటర్టైన్మెంట్ ఆర్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.